హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మాతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వరినూకతో ఉప్మా చేశాను. అలాగే లంచ్లోకి పచ్చి జీడిపప్పు వేసి వంకాయ కర్రీ చేశాను. అది మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా పప్పులు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను ఈరోజు పెసరపప్పుతో ఈ ఉప్మా చేస్తున్నాను కాబట్టి వేయట్లేదు. పోపు వేసిన తర్వాత అల్లం తరుగు, కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్, అలాగే కారాన్ని బట్టి ఒక పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు. నేను క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలను కూడా వేశాను. ముక్కలన్నీ బాగా మగ్గించుకొని నానబెట్టిన అరకప్పు పెసరపప్పును వేసి సరిపడా సాల్ట్ వేసి 2 నిమిషాలు కలుపుకొని వాటర్ వేసి మరిగించాలి. 2 గ్లాసుల వరి నూకకి నేను 4 గ్లాసుల వాటర్ వేసి మరిగిస్తున్నాను. టేస్ట్ కోసం అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండాను. ఈ నిమ్మరసం వేయడం వలన ఉప్మాకి టేస్ట్తో పాటు అతుక్కోదన్నమాట. అంటే ఉప్మా రవ్వ అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత వాటర్ అంతా మరిగింది కదా, ఇప్పుడు తీసుకున్న 2 గ్లాసుల వరి నూకను వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరి ఉప్మా దగ్గర పడినప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే గిన్నె అడగంటకుండా ఇలా చపాతీ పెనం పైన ఉప్మా గిన్నెను పెట్టి సిమ్లో మరో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే వరినూక ఉప్మా రెడీ అవుతుంది. మనం తీసుకున్న గిన్నె స్టీల్ది అనుకోండి, ఇలా పెనం మీద పెట్టుకొని చేసుకుంటే మనం ఏ పని చేసుకున్నా అది తొందరగా మాడదన్నమాట. స్టీల్ గిన్నె కదా, అందుకని తొందరగా మాడిపోవచ్చు. అందుకని ఇలా చేస్తే బాగుంటుంది. లేజీగా ఉన్నప్పుడే ఇలా ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చట్నీ అవసరమే ఉండదు. ఏదైనా కారపొడి లాంటివైనా, ఏదైనా పికిల్తో అయినా సరే సర్వ్ చేసుకొని తినొచ్చు. బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆఫ్టర్నూను పచ్చి జీడికాయలు ఉంటే అవి మా వారు ఇలాగా తీసి ఇచ్చారనమాట. నిన్న ఫ్రైడే తీసుకొచ్చారు మార్కెట్ నుంచి. అవి కొన్నేమో చికెన్లో వేసాను. ఈరోజు సాటర్డే కాబట్టి వంకాయతో కలిపి వండాను. చాలా బాగుంది. చూసారా ఎంత అరేంజ్మెంట్సో. చేతులకి గ్లౌజులు వేసుకొని ఎలా తీసారో చాలా జాగ్రత్తగా తీసి ఇచ్చారనమాట. లేకపోతే చేతులన్నీ పొక్కిపోతాయి అనమాట, పొరలు ఊడిపోతాయి. వాటి జీడి అంత పవర్ఫుల్ అనమాట. కొంచెం కానీ స్కిన్ మీద పడ్డదంటే పొక్కిపోతుంది, బొబ్బల్లా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇంత జీడిపప్పు వచ్చింది. ఇది కొంచెం లేతగానే ఉంది కాబట్టి వాటివి పైన ఉన్న స్కిన్ కూడా వేసేస్తున్నాను. చూసారా, అదే అనమాట. అవి కూడా వేసేసాను. చాలా బాగా వస్తుంది. శుభ్రంగా పప్పుని వాటర్తో క్లీన్ చేసుకొని తీసుకోవాలి. వంకాయ కర్రీనే కాబట్టి తొందరగా అయిపోతుంది ప్రిపరేషను. ముందు ఒక ఆనియన్ను అలాగే 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలి చిన్న ముక్కల కింద. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి 6 స్పూన్స్ ఆయిల్ వేయాలి. నేను పల్లి ఆయిల్ యూజ్ చేశాను. ఇప్పుడు నేను పల్లి ఆయిల్కి షిఫ్ట్ అయ్యానమాట. మొన్నటి వరకు ఆవాల నూనె వాడాను. ప్రతి 3 నెలలకైనా 1 మంత్కైనా ఆయిల్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలను వేసి అలాగే 1 స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న 3 టమాటాలను వేసి బాగా మగ్గించి పచ్చి జీడిపప్పు ఇంకా వంకాయ ముక్కలను వేసి 2 నిమిషాలు మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వంకాయ, జీడిపప్పు బాగా మగ్గింది కదా, ఇప్పుడు కారం, గరం మసాలా వేసి కలుపుకొని కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి మరో 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారా, వాటర్ అనేది వెయ్యలేదు. అలాగే మూత పెట్టుకుంటూ కుక్ చేసుకుంటూ బాగా కుక్ అయిన తర్వాత దింపుకుంటే మన వంకాయ జీడిపప్పు కూర రెడీ అవుతుంది. ఆ రోజు స్పెషల్స్ అనమాట. పాలకూర పప్పు చేశాను, ఇంకా వంకాయ జీడిపప్పు. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే కామెంట్ కూడా చేయండి, వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.